back to Saturday back. DP. అది ఇప్పుడు వచ్చేసింది మ్యాంగో అది దీనివల్ల చాలా మంది జాబ్స్ కూడా వచ్చినాయి. పిల్లలు ఇక్కడ పాలిటెక్నిక్ కూడా అక్కడ నుండి వచ్చిన వాళ్ళు ప్లాంట్ ప్రొడక్షన్ ఎవరు చూస్తున్నారు? మీరు ప్లాంట్ ప్రొడక్షన్ చూస్తున్నారా? వెరీ గుడ్. వ్యవసాయ పంచాయతీ వితౌట్ కవర్ విత్ కవర్ బ్యాగింగ్ పేపర్ బ్యాగ్ అండి. వెరీ గుడ్, ఎక్సలెంట్, చాలా క్వాలిటీ ఫోటో తీసుకుంటారు అంతే. ఎక్సలెంట్ this variety is Madras. అన్న సార్ చెప్తారు సార్ వస్తుంది మనకి పప్పుధాన్యాలకైతే బాగుంటుంది. టెస్ట్ లింక్ అయిందా? తీసుకొచ్చాం సార్. ఈ టెస్ట్ లింక్ ఉండదు సార్. కోరుచున్నాం. జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్. ముఖ్య నేతల్ని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ముఖ్య అతిథులందరూ కూడా వేదిక ముందు వేసిన స్వపాలు ఆశీనులు ఉంది. మన ప్రీతమ నేత, మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు జిల్లా గణపవరంలో చేస్తున్నటువంటి ఈ రైతు భరోసా లాంఛింగ్ ప్రతి మాసం క్యాలెండర్లో జనవరి నెల నుండి డిసెంబర్ నెల దాకా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు మనందరికీ అందుతున్నాయి. ఇవాళ వ్యవసాయం
బాగా ఉండాలి, రైతులకి అండగా ఉండాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు వ్యవసాయమే దండగన్నాడు. అటువంటి దండగని ఈరోజు వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అనేక రకాల కార్యక్రమాలు మనందరికీ అందుతున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రత్యేక మన కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పడిన తర్వాత మన కాన్స్టిట్యున్సీలో కూడా అధికార కార్యక్రమాన్ని ఈరోజు మనం శ్రీకారం చుట్టాం. రైతు భరోసా అనే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో అయిన తర్వాత మొదటి కార్యక్రమం వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాన్ని మనం ఈరోజు ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్నాం. దానికి మన ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అలానే ఈ కార్యక్రమానికి నా సహచర శాసనసభ్యులు నందిగామ శాసనసభ్యులు డాక్టర్ బొండితోక జగన్మోహన్ రావు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రైతు భరోసా కార్యక్రమానికి హాజరవడం. అలానే మరొకరు మొండితోక అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ నందిగామ మరి వారిని కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనడం కూడా ఎంతో సంతోషం. అలానే మన మధ్యలో ఇంకా అనేక మంది జిల్లా అధికారులు సైతం మొత్తం జిల్లాలో ఏదైతే వ్యవసాయ శాఖకు సంబంధించిన జేడీలు కానీ ఏడీలు కానీ ఏఓలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరై ప్రతి ఆర్బీకే రైతు భరోసా కేంద్రాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేవలం ముక్కుబడే కాదు, ఆ రైతు భరోసా కేంద్రంలో విత్తనాలు దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుండి విత్తనం వేసిన దగ్గర నుండి పంట చేతికి వచ్చేంత వరకు కూడా వ్యవసాయ శాఖ అధికారులు మన వెంటే ఉండి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా మనకి అనేక రకాల కార్యక్రమాలని అందించే విషయం మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. ఇవాళ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మన ప్రభుత్వం, చేతలతో చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈ రోజు వరకు 3 సంవత్సరాల్లో 1,40,000 కోట్ల రూపాయలు డబ్బుని బట్టలు నొక్కి ఇవాళ మనందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాకుండా ఓసీల్లో కూడా రేషన్ కార్డు ఉన్న వారికి కూడా ఇవాళ పథకాలు అందిస్తున్నారంటే నిజంగా భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక మంది ముఖ్యమంత్రులు 2వ, 3వ ముఖ్యమంత్రి కూడా చేశారు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సహాయాన్ని ఎవరికి అందించలేదు. మన పక్కనే ఉన్న తెలంగాణలో కాదు, తమిళనాడులో కానీ కేరళలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇవాళ బడుగు వర్గాల వారికి, బలహీన వర్గాల వారికి, రైతాంగాలకి, విద్యార్థులకి అనేక రకాల కార్యక్రమాలు అందించే ప్రభుత్వం అని చెప్పి మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఇవాళ విద్య మనకి 2 కళ్ళు అయితే, ఒక కన్ను విద్య, మరొక కన్ను వైద్యం. విద్యకి వైద్యానికి అనేక రకాల కార్యక్రమాలు ఇస్తున్నారు. ఇవాళ ప్రతి వారికి కూడా ప్రతి ఇంట్లో చదువుకోవాలి, మన పిల్లల్ని చదివించాలి, దేశ విదేశాలకు పంపించాలి, ఇతర రాష్ట్రాలకు పంపించాలి. ప్రతి గ్రామంలో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఏర్పాటు చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఇవాళ ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం కూడా ఈ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వారికి ఇష్టం లేదు కాబట్టి వారు కోర్టు కూడా వెళ్ళి ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదని చెప్పి కోర్టులో కూడా కేసులు వేశారు. ఇవాళ అటువంటి ప్రతిపక్షం, దరిద్రపు ప్రతిపక్షం మన రాష్ట్రంలో ఉంది. ఏదైనా ప్రతిపక్షం ఉందంటే సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప ప్రతి దానికి కోర్టుకి వెళ్ళి అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకుంటున్నారో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆఖరికి పాఠశాలలో నాడు పాఠశాల ఎలా ఉంది, నేడు పాఠశాల ఎలా ఉంది అని వాళ్ళ పాఠశాలని కూడా అభివృద్ధి చేస్తుంటే దాని మీద కూడా కేసులు వేస్తున్నారు. కాబట్టి ఇవాళ మన విద్యార్థులకి బాగా బంగారు భవిష్యత్తు ఉన్నారని చెప్పి మన పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి చదువు అనే ఆస్తి తరగని ఆస్తి. అది ఎవరు కూడా దొంగిలించలేరు చదువుని. ఇవాళ అటువంటి చదువు అందరికీ ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల కార్యక్రమాల్ని ఇవాళ పాఠశాల అభివృద్ధి కానీ, టీచర్స్ అపాయింట్మెంట్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. అలానే మరొకటి అభివృద్ధి వైద్యం కూడా అన్ని రకాలుగా అన్ని గ్రామాల్లో వైద్యం ఉండాలి, అన్ని హాస్పిటల్స్లో వైద్యం ఉండాలి. ఇవాళ మన జగ్గయ్యపేట హాస్పిటల్ మరి 3 కోట్ల రూపాయలతోటి నాబార్డు నిధులతోటి హాస్పిటల్ని బాగా అభివృద్ధి చేస్తున్నాం. ఇవాళ 50 లక్షల రూపాయలతోటి ఆక్సిజన్ సెంటర్ కూడా మనం సిఎస్ఆర్ ఫండ్స్తో మనం ఏర్పాటు చేస్తున్నాం.
ఇలా అనేక రకాల కార్యక్రమాలను నియోజకవర్గంలో అభివృద్ధి కోసం అనేక రకాల మనం కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇప్పటివరకు కూడా రైతు భరోసా కేంద్రంలో ఈరోజు మరి రైతాంగానికి మన జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీకి ఇవాళ మన నియోజకవర్గానికి మరి 26,977 మంది రైతులకి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల కల్లా మొదటి విడత కింద 14,83,83,83 రూపాయలు ఈ ఒక్కరోజు మధ్యాహ్నం 3 గంటల కల్లా మన బ్యాంక్ అకౌంట్లో రైతాంగానికి 26,000 మంది రైతాంగానికి పెట్టుబడి సహాయం కింద 5,500 రూపాయలు ఈరోజు ఈ నెలాఖరికి మరొక 2,000 7,500 రూపాయలు 25,000 మందికి మరి ఒకేసారి పెట్టుబడి సహాయం కింద మనకి ఈ విధంగా అందిస్తున్నారంటే ఇది గొప్ప సహాయం. ఇది దేవుడిచ్చిన సహాయంగా మనం భావించాలి. ఎందుకంటే ఒకప్పుడు తొలకరి వస్తుందంటే మరి విత్తనాల కోసం వడ్డీలు తీసుకొచ్చేవాడు 2 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీకి. అటువంటి వడ్డీ తీసుకురాకుండా ఇవాళ ప్రభుత్వం సహాయం అందిస్తుందంటే ఇది చాలా మంచి కార్యక్రమంగా మనం అంతా కూడా భావించాలి. అలానే మన జిల్లాలో మన ఎన్టీఆర్ జిల్లాలో మరి 1,21,000 మంది రైతాంగానికి ఈరోజు మొదటి విడత కింద 66,94,00,000 రూపాయలు జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో రైతాంగానికి మనం అందిస్తున్నాం. అలానే రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల రైతాంగానికి మొదటి విడత కింద మరి 3,758 కోట్ల రూపాయలు ఈరోజు మనం అందిస్తున్నాం. అలానే ఇవాళ రైతులు చాలా మంది వచ్చేసారు. రైతులకి వ్యవసాయ మీటర్లు బిగిస్తున్నారండి. ఇవాళ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యవసాయ మీటర్లు బిగిస్తున్నారు. దీనివల్ల రైతాంగానికి నష్టం. రైతుల యొక్క బిల్లులు తీసుకుంటారు. రాబోయే రోజుల్లో ఉచితంగా ఇచ్చే ఉచిత కరెంటుని రాబోయే రోజుల్లో రద్దు చేస్తారు ఈ ప్రభుత్వం అని చెప్పి అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. కానీ ఏ ఒక్క రైతు కూడా నమ్మవద్దని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం. కేవలం వ్యవసాయ మీటర్లు పెట్టేది కేవలం వారి కోసం. రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకి ఏ ప్రాంతానికి ఎంతంత కరెంట్ ఇస్తున్నారు, ఏ ప్రాంతానికి ఏ మండలానికి ఏ గ్రామానికి ఎంతంత విద్యుత్ ఇస్తున్నారు, ఉచిత విద్యుత్ ఎంత ఇస్తున్నారు అనే లెక్కల కోసం తప్ప రైతాంగానికి ఎక్కడ కూడా ఉచిత విద్యుత్తు అనేది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఉచిత విద్యుత్ ఆ రోజు 2004లో ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తు రాబోయే రోజుల్లో తప్పకుండా మన జగనన్న దీన్ని కార్యక్రమాన్ని కొనసాగిస్తారే తప్ప ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా ఉచిత కరెంటుని ఎవరు కూడా రద్దు చేయరు. కేవలం మీటర్లు పెట్టేది కేవలం విద్యుత్ సంస్థలు ఏదైతే ఏపీసీడీసీఎల్ ఉందో ఆ సిపిడిసిఎల్కి ఇవాళ ఆ సిపిడిసిఎల్కి లెక్కల కోసం ఇవాళ జగ్గయ్యపేట మండలానికి మనం ఎంత విద్యుత్ ఇస్తున్నాం వ్యవసాయానికి, అలానే పెరగతిపూడి మండలానికి ఎంత విద్యుత్ ఇస్తున్నాం. విద్యుత్తుని ఎవరు కూడా దొంగిలించకుండా ఎవరు కూడా దాన్ని మిస్యూజ్ చేయకుండా కేవలం లెక్కల కోసమే తప్ప ఏ రైతుకి దానివల్ల నష్టం ఉండదని చెప్పి మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవాళ వ్యవసాయాన్ని పండుగ చేయడం కోసం ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం, సచివాలయాన్ని ఏర్పాటు చేయడం, వాలంటీర్లను ఏర్పాటు చేయడం. ఇవాళ మనకి ఎప్పుడు కూడా మరి ప్రతి వారికి సొంత ఇంటి కళ నెరవేరాలని చెప్పి జగనన్న కాలనీని కూడా మనం అనేక రకాలుగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా తప్పకుండా అభివృద్ధి చెందాలి. అన్ని రకాలుగా మరి విద్య వైద్యంతో పాటు సొంత ఇల్లు అలానే వ్యవసాయం పరిశ్రమలు అన్ని రకాలుగా మన రాష్ట్రంలో అభివృద్ధి చెందడం కోసం మన ముఖ్యమంత్రి గారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వాళ్ళు కాబట్టి తప్పకుండా మన జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో కూడా వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహిద్దాం. వ్యవసాయ శాఖ అధికారులు మనకు ఉన్నారు, ఏఓలు ఉన్నారు, ఏడీలు ఉన్నారు, ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. పక్కనే కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో 2007లో మనం దాన్ని ప్రారంభించాం. మరి కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం దానిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కూడా మనం ఏర్పాటు చేసాం. దానివల్ల కొన్ని వందల మందికి మన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే చాలా కాలతీతమైంది. మన మధ్యలో శాసనసభ్యులు నందిగామ శాసనసభ్యులు జగన్మోహన్ గారు కూడా ఉన్నారు. వారిని కూడా సందేశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నపూర్ణ గారు కూడా వేదిక రావాల్సి కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన గ్రామ సర్పంచులకి, సహకార సంఘ అధ్యక్షులకి, ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, మాజీ సర్పంచులకి, మాజీ సహకార సంఘ అధ్యక్షులకి అందరికీ కూడా
రైతు నాయకులకు, రైతాంగానికి, రైతు సోదరులకి అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. చేసిన మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారం. తెలిసిందే భారతదేశం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం కాబట్టి వ్యవసాయం ప్రధానమైనటువంటి ఉపాధి. దీని మీద రైతులు అలాగే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ లేకపోతే వ్యవసాయ కూలీలు కానీ కొంతమంది ఆధారపడినటువంటి వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థకి ఇంత మందికి ఉపాధిని కలిగిస్తున్నటువంటి వ్యవస్థకి ఏ విధంగా ప్రభుత్వం సహాయాన్ని అందించాలని ఆలోచించి చేసినటువంటి పథకాలు ఇవన్నీ. అందులో ప్రధానమైంది రైతు భరోసా కేంద్రాలు. రైతులకు సంబంధించినటువంటి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, లేకపోతే వాటిని అమ్ముకోవడానికి కానీ, వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు కానీ ఏదైనా సరే సింగిల్ స్టాప్ సెంటర్ రైతు భరోసా కేంద్రాలు వీటిని స్థాపించి మనం చేస్తున్న దాన్ని చూసిన తర్వాత భారతదేశమే దీన్ని ఆదర్శంగా తీసుకొని రైతు భరోసా కేంద్రాలని ఆదర్శంగా తీసుకొని దేశమంతా ఇలాంటి కేంద్రాలు స్థాపించాలనే ఉద్దేశంతో ఉందంటే రైతాంగం పట్ల రైతులకు ఏం మేలు చేస్తే బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరు. వ్యవసాయానికి ఇలాంటి అండనివ్వాలి, రైతులు లేకపోతే వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలకి ఎలా మనం చేయూతనివ్వాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా దేశానికి ఆదర్శవంతంగా ఉన్నాయి. అందులో భాగంగానే ఈవేళ మళ్ళా మనకి రైతులకు అండదండగా ఉండాలి. అంతా చాలామంది మేము రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి ఏం చేశారో మీకు తెలుసు. దాని వరకు మనం ఎంత చేయగలమని ఆలోచించి ఆవేళ చాలామంది పార్టీలో ఉన్న వాళ్ళు కూడా 50,000 అంటున్నా ఇంకా కొంచెం ఆలోచించండి అన్నప్పుడు మనం ఎంత చేయగలం, రైతుకి ఎంత మేలు చేయగలం ఆలోచించి 50,000 రూపాయలని ప్రకటించినప్పటికీ దానికి మళ్ళీ అదనంగా 17,500 రూపాయలు ప్రకటించడమే కాకుండా ఎలా చేయొచ్చు మేలు, ఎంతవరకు చేయొచ్చు అనే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న సందర్భంగా ముఖ్యంగా నందిగామ నియోజకవర్గానికి ఈ విడత 18 కోట్ల రూపాయలు 33,000 మందికి వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రైతు భరోసా పనిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో సమర్థవంతంగా వ్యవహరించినటువంటి అధికారులకి అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు, ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ మన సామినేని ఉదయభాను గారికి, అదేవిధంగా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే మరొక ముఖ్య అతిథిగా విచ్చున్నారు డాక్టర్ జగన్మోహన్ రావు గారికి, అదేవిధంగా మన జిల్లా నుండి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అరుణ్ కుమార్ గారికి. సో ఇప్పుడే మన ఇద్దరు ఎమ్మెల్యేస్ మాట్లాడారు. పూర్తిగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటనేటువంటి చెప్పారు. మనకి ప్రతి సంవత్సరం కూడా ఖరీఫ్ కాలానికి ఒక 7,500, రబీకి ఒక 4,000, పండగకి ఒక 2,000 అనేటువంటిది ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కార్యక్రమంలో భాగంగా ఇది 4వ ఏట. ఈరోజు మనకి 5,500 అనేటువంటిది మన జిల్లాకి ప్రతి రైతుకి ఇచ్చే కార్యక్రమం ఇక్కడ మనం ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం. దీంట్లో మనకి 1,81,711 మంది రైతులకి గాను 66,94,00,000 అమౌంట్ అనేటువంటిది మన జిల్లా నియోజకవర్గాలు ఏవైతే 4 నియోజకవర్గాలు రూరల్లో ఉండేటువంటివి అండ్ విజయవాడ రూరల్లో ఉండేటువంటి ఒక మండలానికి కలిపి ఈ 16 మండలాల్లో ఉన్నటువంటి రైతులకి ఈరోజు 3,500 అనేటువంటి వాళ్ళ అకౌంట్లోకి అనేటువంటి జమ అవుతాయి. ఇందాక ఎమ్మెల్యేస్ చెప్పినట్టు ఇది ఒక రైతు చక్కగా వ్యవసాయానికి చేసుకోవాలనుకునంటే వాళ్ళకి ఇన్పుట్స్ ఉండాలి.
ఇన్పుట్స్ అంటే ఉండాల్సి వస్తుంది, సీడ్ ఉండాలి, అదేవిధంగా ఫెర్టిలైజర్ ఉండాలి, అదేవిధంగా పెస్టిసైడ్ ఉండాలి. మరి ఆ మంచి ఇన్పుట్స్ కావాలి అని అంటే దానికి కావాల్సినటువంటి డబ్బులు ఉండాలి. మరి ఆ డబ్బులు ఆ విధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి అనేటువంటిది ఒక మహత్తర కార్యక్రమం. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక 7,500 రూపాయలు, అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం ఒక 6,000 కలిపి 13,500 అనేటువంటి రైతు భరోసా కార్యక్రమాన్ని అనేటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు అనేటువంటి జరిగింది. దాంతో చాలామంది రైతులు లబ్ధి పొందుతున్నారు. మరి ఈరోజు రాష్ట్రంలో సుమారు ఒక 50 లక్షల మంది సుమారుగా 3,700 కోట్లు అనేటువంటిది ఈరోజు అందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో అనేటువంటి జమ అవుతున్నాయి. కాబట్టి ఈ చక్కటి కార్యక్రమాన్ని అనేటువంటిది ఈ డబ్బులు ఏవైతే వస్తాయో దానిని వేరొక ఖర్చు చేసుకోకుండా ఈ ఇన్పుట్స్కి అనేటువంటి అందరు రైతులు కూడా వాడుకోవాలని నా యొక్క మనవి. మనదంతా మెట్ట ప్రాంతం ఎన్టీఆర్ అనేటువంటిది మనకి ఎక్కువగా ఈ కాటన్ అనేటువంటిది ఎక్కువగా పండుతుంది. అదేవిధంగా వరి కూడా ఎక్కువగా రైన్ఫెడ్లో ఉంటుంది. అంటే డెల్టా ప్రాంతం అంతా కూడా పూర్తిగా మన కృష్ణా జిల్లాకి అనేటువంటి వెళ్ళిపోయింది. సుమారుగా 1,25,000 ప్యాడీ ఉన్నప్పటికీ కూడా అంతా కూడా మోరార్లెస్ ట్యూబ్ వెల్స్తోని, అదేవిధంగా మన రైన్ఫెడ్ అయినటువంటి ట్యాంక్స్తోని అనేటువంటి ఉంది. సుమారుగా 1,00,000 ఎకరాల్లో కాటన్ అనేటువంటిది పండుతుంది. సుమారుగా ఒక 20,000-25,000 ఎకరాలు చిల్లీస్ కూడా ఈ సీజన్లో అనేటువంటిది మనకి పంట అనేటువంటి వస్తుందని చెప్పి మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ విజయభారతి గారు దీన్ని సూచాయిగా ఖరీఫ్లో వచ్చేటువంటి ఏరియాస్ అంటున్నారు. రైతులందరికీ నా యొక్క మనవి ఏమిటంటే రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో జిల్లాలో ఆ రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఖచ్చితంగా అగ్రికల్చర్ మన ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్కి సంబంధించిన దాంట్లో కొత్తగా వచ్చేటువంటి సాగు పద్ధతులు ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. ఇప్పుడు సపోజ్ మీ అందరూ కూడా కాటన్ ఏరియాలో కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనుకుంటాను. మరి కాటన్ వేసేటప్పుడు చాలామంది బోల్గా 2 వేస్తున్నారు. ఆ బోల్గా 2 వేసేటప్పుడు దాని చుట్టూ ఒక రెఫ్యూజీ వేయాలి. ఆ రెఫ్యూజీ అంటే నాన్ బోల్గాడ్ సంబంధించినటువంటి ఏదో ఒక రకమైనటువంటి ఒక హైబ్రిడ్ వేయాలి. కాటన్ ఎవ్వరూ వేయట్లేదు. అది వేయకపోతే రేపో మాపో ఆ బోల్గా 2 అనేటువంటిది కూడా పాడైపోయి మళ్ళీ మనం అన్ని రకాలైనటువంటి పెస్ట్లు డిసీజులు అన్నిటికీ కూడా అది కూడా ససెప్టబుల్ అయిపోతుంది. కాబట్టి నా యొక్క మనవి ఏమిటంటే మన బోల్గార్డ్ అనేటువంటిది గొప్ప టెక్నాలజీ వచ్చిందని ఆనందపడడం కాదు, దానికి రెఫ్యూజీ అనేటువంటిది కూడా వేసుకుంటే తప్ప మీకు పింక్ బోల్వామ్ అనేటువంటిది మీకు ఆ గులాబీనంత పురుగు చూస్తుంటే నాకు తెలిసి ఎక్కడికి వెళ్తున్నప్పటికి కూడా సార్ ఈ మధ్యకాలంలో బోల్గార్డ్ ఉంది, ఆ గులాబీ పురుగు వచ్చేసింది, మొత్తం పాడు చేసేసింది అని చెప్పి ప్రజలంతా కూడా ఆ రైతులంతా కూడా కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ చేయడం కాదు, దాన్ని ఎలా చేయాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేటువంటిది ఇంపార్టెంట్. మీరు ఆ పొలంలో ఏదో విత్తేసిన తర్వాత అనేటువంటిది విడిచిపెట్టేస్తానేటువంటిది కాదు. అది రెగ్యులర్గా ప్రతి వారం అనేటువంటిది రైతు అనేటువంటిది ఇన్స్పెక్షన్ చేయాల్సి వస్తుంది. ఏదైతే ఇన్స్పెక్షన్ సరిగా చేయకపోతే మనం దాన్ని కంట్రోల్ చేయలేము. మనకి ఎలా ఉంటుందంటే దానికి మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మొక్కల్ని కూడా అంతే జాగ్రత్తగా అనేటువంటి చూసుకోవాల్సిన బాధ్యత అనేటువంటి ఉంది. ఆ రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేయకుండా ఒకసారి ఆ బోల్వామ్ పింక్ బోల్వామ్ ఏదైతే ఉందో అది దాంట్లోకి వెళ్ళిపోయి బోల్లోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా లెంటు అదంతా తినేసింది అనుకోండి, ఈల్డ్ సగం తగ్గిపోతారు. తగ్గిపోయిన తర్వాత అనేటువంటి ఎంత ఖర్చు పెట్టాను, నాకు ఏమి కూడా ఇన్కమ్ రాలేదు, నాకు పెట్టుబడికి తగ్గట్టుగా రాలేదు అంటే కాదు. దానికి వేసినటువంటి ఆ 45 రోజులు మొక్క నాటిన 45వ రోజు నాటి నుండి ఖచ్చితంగా ముందే ఏదైతే ఆ మాత్ వస్తుందో గుడ్లు పెడుతుందో ఆ గుడ్లు పెట్టకుండా ముందు చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. గుడ్లు పెట్టకుండా ఎలా చేయాలి అనేటువంటిది రైతులు నేర్చుకోవాలి. రైతులు నేర్చుకోకుండా ఎప్పుడు పాత పద్ధతుల్లోనే చేస్తామంటే కాదు. ఏమి లేదు, నాకు చాలా కొత్త కెమికల్స్ వచ్చాయి, నేను స్ప్రే చేసేస్తే అంతా కంట్రోల్ అయిపోతుంది అనుకున్నట్టే కాదది. ముందు మీకు తెలిసిందే కదా, ఒకసారి కొన్ని రకాల వ్యాధులు ఉన్నాయి. సో HIV రిలేటెడ్ వ్యాధి కానీ వైరస్ రిలేటెడ్ వ్యాధి కానీ ఇలాంటివి ఏవైనా వచ్చాయనుకోండి, దానికి కంట్రోల్ లేదు. అదేవిధంగా దీనికి కూడా ప్రస్తుతానికి ఆ నీమ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ నీమ్ ఆయిల్ని
వేసినటువంటి 30వ రోజు అంటే 4వ వారం 5వ వారంలో ఖచ్చితంగా దానిని నీమాయిల్ అనేటువంటి స్ప్రే చేసుకొని ఖచ్చితంగా లీటర్కి 5 ml అంటే మన పీపీఎం బట్టి ఉంటుంది. ఆ 5 ml వేసుకొని చక్కగా స్ప్రే చేసుకుంటే గుడ్లు పెట్టదు. గుడ్డు పెట్టకపోయిందంటే సగం అనేటువంటి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అది కూడా మీరు ఆ స్ప్రే చేయాల్సింది కూడా ఎప్పుడు చేయాలంటే సాయంత్రం చేయాలి. సాయంత్రం 4-5 తర్వాత ఏంటంటే స్ప్రే చేయాలి. ఎందుకంటే ఉదయం చేయడం వల్ల ఉపయోగం లేదు. అది చెప్పినా మన అగ్రికల్చర్ సైంటిస్టులు మీకు చెప్పినా మీరు వినరు. ఎందుకంటే మీకు తెలుసు అని మీరు అనుకుంటుంటారు కాబట్టి. ఎందుకంటే సాయంత్రం ఎందుకు చేయాలి అంటే ఆ మాతు ఎప్పుడు కూడా సాయంత్రం 8-9 గంటలకు మాత్రమే ఎక్కువగా గుడ్లు పెడుతుంది. ఆ 8-9 గంటలకు గుడ్లు పెట్టాలనేటప్పుడు ఉదయం స్ప్రే చేసేస్తే దాని ఎఫెక్ట్ పోతుంది. కాబట్టి సాయంత్రం ఖచ్చితంగా 4-5 తర్వాత మాత్రమే మీరు దానికి ప్రాపర్గా స్ప్రే చేస్తే అది ఎక్కపెట్టకుండా పనిచేస్తుంది. ఒకసారి అది ఎక్కపెట్టినటువంటి ఖచ్చితంగా 3 గంటల్లోనే అది లోపల నుండి బయటకు వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది. అది 3 గంటలు. ఒకసారి గుడ్డు పెట్టిన 3 గంటల్లోనే అది ఆ పువ్వులోకి వెళ్ళిపోతుంది, స్క్వేర్లోకి వెళ్ళిపోతుంది, ఆ బౌల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి యూ కాంట్ డూ ఎనీథింగ్. దాన్ని ఏమి చేయలేవు. దాన్ని మీరు తలపెట్టుకొని మొత్తం తిరగాల్సిందే కానీ మీరు కాంట్ డూ ఎనీథింగ్. అందుకు ఒకవేళ ఆ టైంలో కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి, లార్విన్ అనేటువంటి ఒక మంచి ఇన్సెక్టిసైడ్ ఉంది. ఆ లార్విన్ అనే ఇన్సెక్టిసైడ్ని కానీ అదే టైంలో స్ప్రే చేస్తే ఆ ఎగ్ చనిపోతుంది. ఎగ్ చనిపోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్ అనేటువంటిది చనిపోయి మీరు ఏంటంటే ఆ స్క్వేర్స్ వచ్చిన టైంలోన, ఫ్లవర్స్ వచ్చిన టైంలోన ప్రతి 3-4 రోజులకు ఒకసారి పొలాన్నంతటినీ కూడా చూసుకొని ఆ బౌల్స్ ఏవైతే వస్తున్నాయో కొన్ని ఒక 20 బౌల్స్ తీసుకోండి. ఆ తీసుకొని 2గా కట్ చేయండి. లోపల ఏదైనా పురుగు ఉందా చూడండి. ఆ పురుగు అనేటువంటిది ఉంది అని అనుకోనంటే దానికి తగ్గట్టుగా వెంటనే కంట్రోల్ చేయాలి. దాన్నే ఇన్స్పెక్షన్ అంటాం. రైతు ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు. ఎవరో వచ్చి చేయాల్సిన పని ఏముంది. కొన్ని వేల సంవత్సరాల నుండి నేను పంట పండిస్తున్నారు. మీకు ఆ మాత్రం మీకు తెలియకపోతే సైంటిస్టులుగా ఏం తెలుస్తుంది. కాబట్టి మీరు ఆ టైంలో ప్రాపర్గా దానిని ఎప్పటికెప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకొని టైమ్లీ స్ప్రే అనేటువంటి చేసుకోకపోతే మీరు దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది పంట అయిపోయిన తర్వాత అది భూమిలోనే ఉంటుంది, ఎక్కడో ఉండదు. అదంతా కూడా భూమిలోనే ఉంటుంది. కాబట్టి ఆ భూమిలో ఎంత ఎక్కువగా దున్నడం అనేటువంటి చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. దున్నడం అనేటువంటిది, అదేవిధంగా ఆ స్టబుల్స్ ఉంటాయి, ఆ స్టబుల్స్ అన్నింటినీ కూడా ప్రాపర్గా కాల్చడం అనేటువంటిది, అది ఇవి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా చక్కగా అనేటువంటిది కంట్రోల్ అనేటువంటిది చేయొచ్చు. మంచి కెమికల్స్ అనేటువంటి ఇప్పుడు వచ్చున్నాయి. కాబట్టి ఆ కెమికల్స్ని కూడా ఎంత మోతాదులో వాడాలి, ఎలా వాడాలి అదంతా కూడా ఒకసారి మన సైంటిస్టులు కూడా ప్రాపర్గా చెప్పమని చెప్పేసి అనేటువంటిది వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వరి కూడా పండించేటప్పుడు వరిలో ఏమవుతుందంటే నాకు తెలిసినంత వరకు ఆ కుళ్ళు తెగులు చాలా ఎక్కువ ఉన్నట్టుంది ఈ మధ్యకాలంలో. ఇక్కడ అంతా ఆ కుళ్ళు తెగులు ఏదైతే మీరు బీపీటీ వాడుతుంటారో 1061 వేస్తూ ఉంటారు ఎక్కువగా. ఆ కుళ్ళు తెగులు వచ్చేస్తుంది. ఆ కుళ్ళు తెగులు వచ్చేసరికి కూడా అరే కుళ్ళు తెగులు వచ్చేసింది, ఈల్డ్ తగ్గిపోయింది, 30 బస్తాలు రావాల్సింది 20 బస్తాలే వచ్చింది, లేదా 15 బస్తాలు వచ్చింది అనుకునంటే అవ్వదు. దానికి కూడా కుళ్ళు రాకుండా చేయాలంటే అసలు ముందు విత్తన శుద్ధి చేయండి అని చెప్పి అగ్రికల్చర్ అధికారులు తలా కొట్టుకునే చెప్తూనే ఉంటారు, మీకు మొత్తం అంతా చెప్తూనే ఉంటారు. బట్ ఏ ఒక్కరు కూడా ఆ విత్తన శుద్ధి అనేటువంటి చేయరు. సింపుల్గా విత్తన శుద్ధి చేస్తే సగానికి సగం అనేటువంటిది ఆ కుళ్ళు తెగులు పోతుంది అన్నదాన్ని ఎవరు చేయరు. కాబట్టి ఎక్కడేముంది ఆ బావిస్టిన్ ఉంది, బావిస్టిన్ తీసుకొని ఒక 50 గ్రాములు 100 గ్రాములు తీసుకొని చక్కగా విత్తన శుద్ధి చేసుకొని మీరు నారు వేసుకుంటే అనేటువంటి సగం ప్రాబ్లం అనేటువంటిది అయిపోతుంది. దాని తర్వాత చాలా మంచి కెమికల్స్ అనేటువంటి ఉన్నాయి. ఆ కెమికల్ అనేటువంటిది ఇన్సెక్టిసైడ్ వాడాల్సిన దగ్గర ఫంగిసైడ్ వాడతారు, ఫంగిసైడ్ వాడాల్సిన దగ్గర ఇన్సెక్టిసైడ్ వాడతారు. మరి అలా అయితే అనేటువంటిది ఎలా పనిచేస్తుంది చెప్పండి? అది పనిచేయదు. కాబట్టి మంచి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచి మోతాదులో ఇప్పుడున్న దాంట్లో కూడా మన సైంటిస్టులు అనేటువంటిది చెప్తారు. ఆ పాము పొడ తగిలి ఏదైతే ఉందో, గుళ్ళు తగిలి ఏదైతే ఉందో అది ఎప్పుడు చేయాలి, ఎలా స్ప్రే చేయాలి, అది కూడా పైన కొట్టుకొని వెళ్ళిపోతాడు పనిచేయదండి. ఆ పాము పొడ తగిలేటువంటిది అది కూడా మధ్యాహ్నం కూడా స్ప్రే చేస్తారు. ఇంకా అది కూడా పైన అలా కొట్టుకొని వెళ్ళిపోతారు. దాన్ని ఇట్ విల్ నాట్ వర్క్. అది బేస్లో ఏదైతే మొదలు ఉందో మొదల దగ్గర అనేటువంటిది కొట్టాలి. ఆ మందుని మొదల దగ్గర కొట్టకుండా ఎక్కడో దగ్గర కొట్టేసి సార్ తగ్గట్లేదు అంటే పనిచేయదు.
దాంట్లో ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఈ బేయర్ వాళ్ళకి సంబంధించిన నెటివో అనేటువంటి ఒక కెమికల్ అనేటువంటి వచ్చినట్టుంది. ఆ నెటివో కెమికల్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బట్ ఆ నెటివో కెమికల్ వాడేటప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే అది స్ప్రే ఫ్లూయిడ్ సరిగ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ నెటివోది కానీ అమిస్టార్ కానీ లేకపోతే చాలా చాలా మంచి కెమికల్స్ అనేటువంటి ఉన్నాయి. ఆ మంచి కెమికల్స్ అంటే ఇప్పుడు అంతకుముందు పాతకాలంలో మనం ప్రొపకోనజోల్ వాడేవాళ్ళం, హెక్సాకోనజోల్ వాడేవాళ్ళం, ఓకే, ఇలాంటివన్నీ వాడేవాళ్ళు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ కెమికల్స్ అనేటువంటి వచ్చేసాయి. అడ్వాన్స్ కెమికల్స్ వచ్చాయి కాబట్టి అది కేవలం అంతా కూడా ఎక్కువ కాదు. ఒక 80 గ్రాములు తీసుకొని ఆ 80 గ్రాములను ఒక 200 లీటర్లో చక్కగా స్ప్రే చేస్తే మనకి ఈ పొడతెగులు అనేటువంటి చాలా చక్కగా కంట్రోల్ అవుతుంది. మరి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఇప్పుడు రైతులకు అనేటువంటిది ఎలా స్ప్రే ఫ్లూయిడ్ తయారు చేయాలా, ఎప్పుడు స్ప్రే చేయాలా, ఏ టైంకి స్ప్రే చేయాలా అనేది ఇంపార్టెంట్. నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయికి చాలా చాలా హెల్త్ ప్రాబ్లం ఉండేది. చాలా ఎప్పుడు రెగ్యులర్గా మెడిసిన్ తీసుకుంటాడు. ఒక డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే అతను చెప్పేది ఎప్పుడు ఇచ్చిన మందే, కానీ తీసుకునే విధానం అనేటువంటిది కొంచెం మార్చాడు. తీసుకునే విధానం ఇలా కాదు బాబు, ఈ విధంగా తీసుకోవాలి, దీన్ని తీసుకునేటప్పుడు ఏదో ఇష్టం వచ్చినట్టు కాదని చెప్తే సగానికి సగం ప్రాబ్లం తగ్గిపోయింది. అంటే మందు వేసే విధానం చాలా ఇంపార్టెంట్ అనేది అది తెలియాలి. కొడుతున్నాము అనుకున్నది పైన కొట్టేసి ఎత్తి చేసి ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత స్ప్రే చేయడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి రైతులు అనేటువంటిది కొంచెం మీరు ఆ ప్రోగ్రామ్స్ అనేటువంటి చక్కగా చూసి చక్కగా నేర్చుకొని చక్కగా అనేటువంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుంది, ఇంత డబ్బులు ఇస్తుంది, ఇంత ఇచ్చాక కూడా మీకు ఆ సీడ్ బాగాలేదు, లేకపోతే పెస్ట్ వచ్చేసింది, లేకపోతే డిసీజ్ వచ్చేసింది, సార్ మాకు గిట్టుబాటు రాలేదు అనుకోనంటే మరి ఇంకా దానివల్ల ఇంత ప్రయోజనం ఉంటుంది. ఇంత రైతు భరోసా ఇచ్చి, ఇంత కిసాన్ డబ్బులు ఇచ్చి, ఇంత చేశాక అనేటువంటిది ఓ చిన్న ఇన్సెక్ట్ వచ్చి, ఒక చిన్న పెస్ట్ వచ్చి మొత్తం అంతా పోయిందంటే కష్టం అవుతుంది. సో దట్స్ మై సజెషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరి ఇంత చక్కటి అవకాశాన్ని అనేటువంటి కల్పించినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా, నేను ఇందాక అన్నాను ప్రోగ్రాం అయిపోగానే సార్ అందరూ వెళ్ళిపోతారేమో కదా అనుకుంటే లేదు, మా రైతులు అనేటువంటిది 80% వెళ్ళరు. మా రైతులు ఖచ్చితంగా ప్రోగ్రాం అయ్యేంత వరకు అందరూ కూడా కూర్చుంటారు. అంతా చాలా డిసిప్లైన్గా ఉంటారనేది ఆ మాట మీద అనేటువంటిది. మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ చూశాను, ఎందుకంటే గత 15 సంవత్సరాలు ఎన్నో ఇలా ప్రోగ్రామ్స్ చూస్తే అలా అవగాహన అలా వెళ్ళిపోయేటువంటి మహా అయితే 10-15 మంది ఉంటారు, వాళ్ళతోనే మాట్లాడుకోవాలి. వాళ్ళు మేము చెప్పింది మా డయాస్ మీద నేను అలా లేదు. ఇక్కడ అట్లీస్ట్ అందరూ కూడా పూర్తిగా అనేటువంటిది విన్నారు కూడా. సో కాబట్టి ఈ సస్యరక్షణ పద్ధతులు అనేటువంటి చక్కగా అనేటువంటి చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి మన ప్రభుత్వ విప్ అండ్ ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కోరుతున్నాము. అదేవిధంగా నందిగామ శాసనసభ్యులు జగన్మోహన్ రావు గారికి కూడా సార్ కలెక్టర్ గారి చేతుల మీదుగా మన నియోజకవర్గానికి పెద్దలు, శాసనసభ్యులు, ప్రభుత్వ ఎంపీలు ఉదయభాను గారికి సత్కారం దయచేసి అందరూ చప్పట్లతో మీ యొక్క సమ్మతిని తెలియజేస్తూ కోరుతున్నాం. భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడినాయి. దయచేసి అందరూ కూడా భోజనం చేసేవాళ్ళందుగా కోరుచున్నాం. నువ్వు